మీరు మమ్మల్ని పెట్టుకో, మేము రమ్మంటే మేము వస్తాము. మేము ఏదైతే జయలలిత గారు ఏ రోజైతే ప్రొటెక్ట్ చేసుకున్నారో ఆ రోజు ఎట్లా చేసినామో సేమ్ అట్లా చేద్దామని మీరు ఇక్కడ చెప్తున్నాము. పిల్లికి చాపనార్థాలు పెడతానే మేమేమంటాము, ఈ బిల్లు పాస్ కావాలి, తర్వాత జీవో రావాలి, జీవో ఇంప్లిమెంటేషన్ ఎలాంటి న్యాయ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా ఇంప్లిమెంటేషన్ కావాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. కావాలంటే ఇగో ఈ సూత్రం పాటించండి. తమిళనాడు పాస్ చేసుకున్నది, బీహార్ ఫెయిల్ అయింది కాబట్టి మనం బీహార్ దిశలో పోవద్దు, తమిళనాడు దిశగా పోవాలి అంటే డెడికేటెడ్ కమిషన్ యాక్ట్ 1950 ప్రకారము అట్లా వేయండి. ఇంకా సమయం ఉన్నది, తొందర ఏం లేదు. దయచేసి మీరు మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, ఆ ప్రకారం కోని నేను గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారు నేను చెప్తున్నాం, మనం న్యాయ వ్యవస్థ కోసం మొన్న కూడా మీరు సుప్రీంకోర్టులో మీరు పోయింది నేను చూసిన అధ్యక్ష. ఇంకా మన తెలంగాణ బిడ్డ రాజేంద్ర గారిని కూడా ఆదిలాబాదు మన ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ G8 ఉన్నారు, వారిని పిలిపించారు అధ్యక్ష. వాళ్ళు కూడా క్లియర్గా బీహార్లో G8 ద్వారా ఇవ్వడం వల్ల కోర్టు కొట్టేసింది. మనం కూడా ప్లానింగ్ దాడి ఇవ్వడం వల్ల కోర్టు కొట్టే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రోజు ఒక డెడికేటెడ్ కమిషన్ వేసుకున్న తర్వాత దాని ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిన తర్వాత మీరు ఎట్లయితే మొదలై ఇవన్నీ ఆలోచిస్తే అయిపోవు. ఈ యొక్క ఆదిలాబాద్ ఐఏఎస్ ఆఫీసర్ను G8 వాళ్ళని పిలుచుకొని న్యాయ వ్యవస్థను మొత్తం ప్రిపేర్ చేసుకొని షెడ్యూల్ అయిపోవు. కానీ అంత అయిపోయిన తర్వాత మీరు ఈరోజు థర్డ్ బిల్ రాస్తలేని చెప్తున్నారు అధ్యక్ష. స్పీకర్ సార్, మేము క్లియర్ ఆన్ బిహాఫ్ అవర్ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాష్ట్ర సమితి కాదు సార్, బహుజన రాష్ట్ర సమితిగా ఈరోజు పేదలు అంటున్నారు. కాబట్టి మేము చెప్తున్నాం సార్, మేమందరం ఒకటే చెప్తాం అధ్యక్ష, ఈ బిల్లు పాస్ కావాలి, 42% బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి. కానీ బిల్లు పాస్ చేసుకొని జీవో ఇచ్చేసుకొని ఎలక్షన్కి పోతే న్యాయవ్యవస్థ చిక్కు వస్తుంది. కాబట్టి న్యాయవ్యవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ అంబానీ శంకర్ గారు ఎట్లా చేశారో అలాగా ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూచనలు దయచేసి పరిగణలోకి తీసుకోండి. మా సూచనలు మీరు ఎట్టి పసలడంగా దాన్ని విమర్శగా భావించకండి. ఇది ఒక్క గంగుల కమల ఇష్యూ కాదు, కోట్లాది 2 కోట్ల మంది బీసీల యొక్క భవిష్యత్ తరము. మేము తప్పు చేస్తే మా భావితరానికి తప్పు జరుగుతుంది. కాబట్టి మా భావితరానికి అన్యాయం కావద్దని చెప్పేసి అవకాశం. కాబట్టి భావితరానికి న్యాయం జరగాలంటే డెఫినెట్ గా ఈ ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పేసి నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే ఇదే ఫాలో కాండి. కానీ డెఫినెట్ గా జీవో ఇచ్చిన తర్వాత మేమేం చేయము, న్యాయ వ్యవస్థ చిక్కు వచ్చిందని మాత్రము డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పడం మేము చెప్తాం. అధ్యక్ష సార్, గంగుల కమలాకర్ గారు చాలా విషయాలు ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. డెఫినెట్లీ వారి ఉద్దేశం ఏందో స్పష్టంగా కనబడతా ఉంది అధ్యక్ష. అంబానీ శంకర్కి సంబంధించిన తమిళనాడు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడే సీతక్క గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు పై చెలుకు. ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో ఆ చర్చ జరుగుతూ ఉంది. నేను ఐఎమ్ బ్రింగింగ్ ద ఫ్యాక్ట్స్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అవుతుంది. సో అధ్యక్ష, ఉద్దేశం 3 ఆఫ్ ద హౌస్ గురించి గౌరవ మంత్రి గారు చెప్పారు, ప్రభాకర్ గారు. 3 ఆఫ్ ద హౌస్ ఈజ్ ఇంపార్టెంట్ అధ్యక్ష. ప్రస్తావన తీసుకొస్తూ ఇంకో 10 సంవత్సరాలు దీన్ని పోస్ట్ పోన్ చేయాలనే ఉద్దేశం కనబడతా ఉంది ఆ పార్టీకి. ప్రత్యేకంగా 9th షెడ్యూల్ రావాలి, బిల్లు పాస్ కావాలి, గవర్నర్ ఆమోదం పొందాలి. గవర్నర్ నుంచి మళ్ళా మరి అక్కడి నుంచి వారి సహచరులు మళ్ళా అక్కడి నుంచి అక్కడికి పంపించడం జరుగుతుంది ప్రెసిడెంట్ గారికి. దాని తర్వాత అక్కడ ఏ విధంగా ఇప్పటికే ఆర్డినెన్స్ విషయంలో మనం ప్రత్యేకంగా సాక్ష్యంగా చూస్తా ఉన్నాము. ఈరోజు మాకు కావాల్సింది, మన అందరికి కావాల్సింది ప్రస్తావన. డెడికేటెడ్ కమిషన్కు సంబంధించి కూడా హైకోర్టు ప్రస్తావన సందర్భం పురస్కరించుకొని వేసినాము. ఈరోజు 10 సంవత్సరాలు పట్టాలే, ఇది కావద్దు అనే ఉద్దేశాన్ని వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఈరోజు మేము మంచి ఉద్దేశంతో పోతా ఉన్నాం. 3 ఆఫ్ ద హౌస్ తీసుకొని పోతాము, కొట్లాడతాము, తీసుకొస్తామని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్నాము. దానికి సంబంధించి 10 సంవత్సరాలు మీరు అనేక సందర్భాలు చెప్పారు. అంబానీ శంకర్ విషయంలో ఆ విధంగా చేయాలంటే 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు కూడా పట్టినా కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు. ఫైనల్ జడ్జిమెంట్ ఇంకా రాలేదు. సార్, ఈ ప్రస్తావనకు సంబంధించి ఆ విధంగానే పోవాలి అని మీరు ఆలోచన ఉంటే అదే ఒపీనియన్గా మేము కూడా తీసుకుంటాం.